తెలంగాణలో రోడ్లు మొత్తం కుంటల లెక్క చెరువుల లెక్క తయారైనాయట. అగో తెలంగాణ సడాకులు సాపుగా ఉన్నాయి, నూనె పోస్తే ఎత్తుకునేటట్టు నున్నగా చేసినామని రోడ్లు బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అంటుంటే రహదారులు మొత్తం చెరువుల లెక్క అయినాయట అంటున్నవేందే బాలన్న అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మొత్తం వినాలే. అగో చూసిరా, కాలనీల బయటకు వచ్చి రోడ్డు మీద పోదామంటే అవస్థలతోని వశమైతలేదట. బండి మీద బయటకు వెళ్ళాలంటేనే బురదల ఏడ పొక్కున్నది ఏడ మంచుకున్నదో తెలియక చాలా మందే కింద పడుతురట. అంత ఖరాబైనయట రోడ్లు. అధికారులు మాత్రం వచ్చి చూస్తలేరట, మంచిగా చేస్తలేరని బాగానే గరానికి వచ్చిర్రు. గురవుతుంది సార్, ప్రతి రోజు కూడా పిల్లలు పోవడం రావడం, స్కూల్కి వెళ్ళడం, వచ్చే వాళ్ళు అందరు కింద పడడం కానీ, బండ్లు స్కిట్ అయి కింద పడిపోవడం కానీ జరుగుతుంది. ఇక్కడ మొత్తము ఈ నీళ్లు నిలవడం వల్ల దోమలు కూడా చాలా ఇదవుతున్నాయి. ఆ మోరి నీళ్లు కూడా మోరిలోకి వెళ్ళట్లేదు, మొత్తం రోడ్డు మీదనే ఉంటున్నాయి. పట్టించుకునే నాదుడే లేడు మా గల్లీలో. ఇన్నరా ఈ అన్న ఏమంటున్నాడు? 4 దినాల సంధి నీళ్లు రోడ్ల మీదనే ఉండేసరికి దోమలు ఉట్టి ఇండ్లకు పోతున్నాయట. మోరి నీళ్లు మొత్తం కూడా వచ్చి రోడ్ల మీదనే ఉంటున్నాయట. అంత గలీజ్ గలీజ్ గబ్బు వాసనట. ముక్కులు మూసుకున్న వాసన ఆగని పరిస్థితి దాపురించిందట. ఇంత అవస్థ పడుతున్నా కూడా అటు ఆఫీసర్లు ఇటు బుడ్డ లీడర్లు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరని అనుకొచ్చుండు. అయ్యా సడకులు సక్కని భవంతిల మంత్రి కోమటిరెడ్డి సారు, ఇన్నరా అన్నోళ్ళ అవస్థలు? మీరు మైకు బట్టి మా దగ్గర రోడ్లు సాపుగున్నాయి, లేనికాడ మంచిగా చేస్తున్నామని అంటుర్రు. ఏడ మంచిగా చేస్తుర్రో ఏమో గాని ముందుగాల వీళ్ళ గల్లీలా మంచిగా చేపియ్యిర్రి అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏడనంటారా సారు? వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీలు ఉన్న 5వ వార్డులనట.